అందరికీ నమస్కారం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు జమ చేసింది. మొన్న సోమవారం నాడు అందరి ఖాతాలో కూడా పడ్డాయి. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులకు చంద్రబాబు గారు ఒకేసారి 300 కోట్లు విడుదల చేసి వాళ్ళ ఖాతాల్లో జమ చేయడంతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే దీని వెనక ఒక పెద్ద స్టోరీనే నడిచింది. వాస్తవానికి చాలా మందికి తెలియదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిధులు మనం ఒకేసారి ఇవ్వలేమో, విడతల వారీగా ఇద్దామని చెప్పి కొంతమంది అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు గారికి చెబితే చంద్రబాబు గారి ససేమిలా ఒప్పుకోలేదంట. 600 అయినా 100, 126 అయినా ఖచ్చితంగా నేను నిర్వాసితులకు ఒకేసారి నిధులు విడుదల చేయాలనుకుంటున్నాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగారు, నేను బహిరంగ సభలో ఖచ్చితంగా ప్రకటించాలి, ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కొంచెం గట్టిగానే అధికారులకైతే హెచ్చరికలు జారీ చేశారు. వాస్తవానికి మొదటగా ఈ జలవనరుల శాఖ కార్యదర్శి అయినటువంటి శశిభూషణ్కి ఫోన్ చేసి ఇలాగా బహిరంగ సభలో ప్రకటిద్దాం అనుకుంటున్నాను, 300 కోట్లు విడుదల చేయాలి, ఒకసారి ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి నాకు చెప్పమంటే ఆర్థిక శాఖ కార్యదర్శితో రోనాల్డ్ రాస్తో ఈ శశిభూషణ్ మాట్లాడితే ఈ రోనాల్డ్ రాస్ ఏమన్నారంటే 300 కోట్లు ఒకేసారి అంటే కష్టం అవుద్ది, సో విడతల వారీగా 6 నెలలకో ఏడాదికో విడతల వారీగా 3 నెలలకు 3 నెలలకి అలాగా చెల్లించే విధంగా అయితే మనకి ఇబ్బంది ఉండదు, కానీ ఒకేసారి అంటే ఇబ్బంది అవుతుందంటే ఇదే విషయాన్ని శశిభూషణ్ ఏం చేశారంటే, సార్ ఆర్థిక శాఖ ఒకేసారి అంటే కష్టం అవుతుందంటుంది, కాబట్టి ఇలా విడతల వారీగా ఇద్దామంటున్నారని చెప్తే చంద్రబాబు గారు దానికి ఒప్పుకోలే. నా మాట పోతుంది, ముఖ్యమంత్రిగా నేను ఒక మాట ఇచ్చాను, 30 ఏళ్లుగా వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో దీని మీద హామీ ఇచ్చున్నాం, కాబట్టి ఖచ్చితంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఒకేసారి 300 కోట్లు విడుదల చేయాల్సిందే, గట్టిగా మాట్లాడి ఆర్థిక శాఖ కార్యదర్శులకు నేను చెప్పానని చెప్పండి, లేకపోతే లైన్లోకి తీసుకోండి, నేనే మాట్లాడతానని చంద్రబాబు గారు చెప్పడంతో వెంటనే ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ని అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఇద్దరిని కూడా లైన్లోకి తీసుకుని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇస్తాను అని మాట ఇచ్చాను, అదే విషయాన్ని నేను బహిరంగ సభలో ప్రకటించాలి, కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెబితే అప్పటికప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఆర్థిక శాఖ అధికారులు 300 కోట్ల రూపాయల విడుదలకు ఏర్పాట్లు చేశారు. అయితే శని ఆదివారాలు సెలవు రావడంతో తర్వాత ఇది మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభ, సో శని ఆదివారాలు సెలవు రావడంతో సోమవారం నాడు నిర్వాసితుల ఖాతాలో పడతాయండి అని చంద్రబాబు గారికి చెప్పడంతో అదే మాట స్వయంగా చంద్రబాబు గారు సభా వేదిక నుంచి కూడా ప్రకటించడం జరిగింది. అన్నట్టుగానే సోమవారం నాడు వెలుగొండ నిర్వాసితులందరికీ కూడా 300 కోట్ల రూపాయలు ఒకేసారి పడటం జరిగింది. దీనికోసం పాపం వాళ్ళు 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారంటే ఆర్థిక కష్టాలు ఉన్నమాట చంద్రబాబు గారికి తెలుసు. ఆల్రెడీ నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ విడుదల చేశారు, రేపో మాపో తల్లికి వందనం విడుదల చేయాలి, ఇంకో పక్క 1వ తారీఖున మొన్న 1వ తారీఖున పెన్షన్లు మనందరికీ తెలిసిందే. సో ఒకదాని వెనక ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు గారు పట్టు విడవలేదు. ఈ విషయంలో చంద్రబాబు గారికి వెలుగొండ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి అందులో, ఎందుకంటే 300 కోట్ల రూపాయలు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకేసారి విడుదల చేయటం, అది కూడా ఆర్థిక శాఖ అధికారులు కుదరదు అన్న తర్వాత విడుదల చేయడం అనేది చిన్న విషయం కాదు. మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ని 2000, 3000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన సీఎం దస్త్రం మీద అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆర్థిక శాఖ అధికారులు ఏం చెప్పారంటే, సార్ ఒకేసారి మనం 3000 చేయలేము, రాష్ట్ర ప్రజలందరికీ అంత ఇస్తే మిగతా మీరు ఇచ్చినటువంటి పథకాలు మనం 1 by 1 ఇవ్వాల్సి ఉంది కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు చెప్పిన దానికి తల ఊపి ఆ రోజు 250 రూపాయలు పెంచాడు. ఏడాదికి ఒకసారి పెంచుతానన్నాడు, అలా పెంచినా 2022 నాటికి జూన్ నాటికి 3000 అయిపోవాలి, కానీ 3000 ఎప్పుడు చేశాడు ఆయన, 2024 ఎన్నికలకు 2-3 నెలల ముందు మాత్రమే 3000 చేశాడు. సరే అదంతా వేరే విషయం. కాకపోతే ఆర్థిక శాఖ అధికారులు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెబితే ప్రజల నెత్తి మీద భారం వేసేసాడు తప్ప, సరే మందేం పోయిందిలే 250 పెంచుకుంటా పోదామని పెంచుకొని వెళ్ళాడు తప్ప ఇలాంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తీసుకోవాలా. కానీ నిన్న చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రిగా ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకి కట్టుబడి ఉండాలి. వాస్తవానికి వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలనకు వెళ్ళినప్పుడు ఆ నిర్వాసితులు చంద్రబాబు గారికి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. 30 ఏళ్ల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, దాని పరిహారం ఆలస్యం అవటం వల్ల వాళ్ళకి కలుగుతున్నటువంటి నష్టం కావచ్చు చెబితే చంద్రబాబు గారు కూడా కొంత ఆలోచించారు. సో ఆలోచించి బహిరంగ సభలో ఈ ఒకేసారి విడుదల గురించి ప్రకటన చేయాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన. కానీ ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా
చంద్రబాబు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈరోజు ఆ కుటుంబాల ముఖంలో చిరునవ్వు వెలిసింది అంటే ఆ రోజు చంద్రబాబు గారు అధికారులతో ఫైట్ చేసి, అటు జలవనరుల శాఖ కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ అధికారులతో కావచ్చు, ఒక రకంగా ఫైట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలి, మిగతా సమస్యలు ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పి చంద్రబాబు గారు చెప్పడంతో అప్పటికప్పుడు విడుదల చేశారు. లేకపోతే ఇది విడతల వారీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పడాల్సిన చోట ఏమైంది, ఫస్ట్ 20,000 30,000 పడతాయి, తర్వాత మళ్ళీ 20-30,000 పడతాయి, తర్వాత మళ్ళీ 20-30,000 ఇలా విడతల వారీగా చేదురేమో. కానీ అలా కాకుండా, లేదా సగం మందికి ఒకసారి చేదురేమో. కానీ దేనికి కూడా చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని నిమ్మల రామానాయుడు గారితో కూడా చంద్రబాబు గారు చాలా గట్టిగా చెప్పారంట. నేను నిర్వాసితులకు మాట ఇచ్చాను, ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి నేను నిధులు విడుదల చేయాలి. సో నేను ఇదే విషయాన్ని వేదిక సాక్షిగా, బహిరంగ వేదిక సాక్షిగా నేను ప్రకటించాలి, కాబట్టి దానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాల్సిందేనని చెప్పి అటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులతో కావచ్చు, ఇటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో కావచ్చు, అక్కడ అధికారులతో, స్వయంగా ఆర్థిక శాఖ అధికారి అయినటువంటి రోనాల్డ్ రాజుతో స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడారు. శశిభూషణ్ జలవనరుల శాఖ కార్యదర్శిని లైన్లోకి తీసుకోమంటే ఆయన లైన్లోకి తీసుకున్నాడు. చంద్రబాబు గారే చెప్పారు, నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే, దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో అంటే ఆర్థికంగా భారం ఉందని తెలిసినప్పటికీ కూడా, ఒక పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి, మరో పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి, ఇంకో పక్క పథకం వెనక పథకం కంటిన్యూగా సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. 1వ తారీఖున పింఛన్ అందుతుంది, 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ వెలుగొండ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. సాధారణంగా చంద్రబాబు గారు ఏంటంటే, అధికారులు ఏదైనా విషయాన్ని చెప్తే ఆయన అగ్రీ చేస్తారంట. అధికారులు చెప్పే కొన్ని విషయాలకు ఆయన అగ్రీ అవుతారు. లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు వస్తాయేమో అని అంటే కొంత అగ్రీ అవుతారు చంద్రబాబు గారు అని ఒక నానుడు ఉంది. బట్ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మాత్రం చంద్రబాబు గారు రాజీ పడలేదు. అధికారులతో ఆయన ఫైట్ చేసి, ఆయన గట్టిగా వారించి ఆదేశాలు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా ఆయన రాజీ పడలేదు. మొత్తంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ముఖంలో చిరునవ్వు వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనక చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక డేరింగ్ నిర్ణయం ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితుల్లో 300 కోట్లు విడుదల చేయడం అనేది కొంత ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. మొత్తంగా ఈ విషయంలోనైతే చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిందేననేది ఇప్పుడు చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో దీని మీద మీరేమంటారు, వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.